రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల నిర్వహణ కోసం ప్రవేశపెట్టిన ధరణిలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి. భూ యజమానులకు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని తెలిపారు. అనేక రికార్డులు మాయమయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు కోదండరెడ్డి. ధరణిలో టీఎం 33 మ్యాచ్ను ప్రవేశపెట్టడం ద్వారా ఒకేసారి వందల కొద్ది దరఖాస్తులను పరిష్కరించే అవకాశం ఉందన్నారు. 2017లో డిసెంబర్ నాడు గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా భూముల రికార్డుల ప్రక్షాళన నుండి సవరణ నుండి పేరుతో ఒక చట్టము జీవో 6 సంవత్సరాలు అంటే మొన్న 2023 డిసెంబర్ నాటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల సమస్య అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అనేకమైన సమస్యలు తెచ్చిపెట్టింది. సమస్యల పరిష్కారం చేయాలి ప్రభుత్వాలు, కానీ సమస్యలను తెచ్చిపెట్టడం అది సబబు కాదు, మంచిది కాదు. 33 వరకు ఉండే మనకంతా గ్రామాలలో ఏమిటి టీఎం 33 కింద పరిష్కారం అవుతుందట అని అనుకున్నారు. ఆ టీఎం 33 ఎంత మేలు చేసింది, ఎంతవరకు పరిష్కారం అయింది అని అడిగితే మీకు కూడా తెలుసు పరిష్కారం కాలేదని. అందువల్ల ఇది ఆ 33 కంటే ఇంకొక 34, 35 కూడా వచ్చింది. టీఎం 34, టీఎం 35 కూడా వచ్చింది. ఏదొచ్చినా ఏదైనా కూడా చివరికి ఆన్లైన్లో ఎంట్రీ అయితేనే సమస్య పరిష్కారం అయినట్టు. అది కాకుండా పోతే ఇంకా దానివల్ల ప్రయోజనమే ఉండదు. ఎన్ని మాడ్యూల్లు తీసుకొచ్చినా అది 34 అనండి, 33 అనండి, 32 అనండి, ఏదైనా అనండి, సమస్యకు పరిష్కారం కావాలి అనంటే ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రపోజల్, ఇది భూమి సర్వే, తర్వాత భూమి హక్కు, ఇవన్నీ ఉండాలి అనంటే దేశం మొత్తం మీద సర్వే జరగాలి అనంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఈ సమస్యను బాగా అర్థం చేసుకున్నాం. పరిష్కారం కొరకు కూడా ఒక ఆలోచన చేసినాం. అందుకే ప్రజలకు హామీ ఇచ్చినాం, రైతాంగానికి మేము అధికారానికి రాగానే ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కీలకమైన సమస్య విషయంలో చాలా వేగంగా అడుగులు వేసిండ్రు.